పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. జానీ, బద్రీ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లలు ఆద్య, అకీరా, నందన్ బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తూ ఉంటుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన ఫ్యాన్స్ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంగా తాజాగా కుక్కపిల్లకు డొనేషన్గా రైస్ కావాలంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ను అయితే పెట్టింది. ఆ పోస్ట్లో భాగంగా అర్జెంటుగా రిక్రూట్మెంట్, మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి, ఎవరైనా మాకు బియ్యం సహాయం చేయగలరా, ప్లీజ్ మాకు ప్రతి నెల 300 కిలోలు కావాలి, 4 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుంచి 24 కిలోలు బియ్యమే అందుతుంది, కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇవ్వగలరా, అలా 10 కుటుంబాలు అయినా విరాళం ఇవ్వగలిగితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దయచేసి మీ స్నేహితులకు మరియు బంధువులతో ఈ విషయాన్ని షేర్ చేయండి అంటూ రాసుకొచ్చింది. కాగా ఆమె 50 కిలోల రైస్ ఇచ్చినట్లు ఆ పోస్ట్లోనే పేర్కొంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే రేణు దేశాయ్ ప్లీజ్ మాకు రైస్ సహాయం చేయండి, 10 కుటుంబాలు అయినా విరాళం ఇవ్వాలంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో నెట్టింట సోషల్ మీడియాలో అందరూ షాక్కి గురవుతున్నారు. సో ఇదండి ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సంబరం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్.